హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గిరి స్టూడియో. నేను మీ గిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. విద్యా బ్లెస్సింగ్స్. మనం ఇంతకుముందు మొదలు పెట్టుకున్నట్టుగానే లలితా సహస్రనామంలోని 1000 నామాల్ని, వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రక్రియలో నిన్నటిదాకా మనం 33 నామాల్ని అమ్మవారి అనుగ్రహంతో విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. అలానే నిన్నటిదాకా మనం ఆ 33 నామాల్లో అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తూ ఆవిడని కీర్తిస్తూ వచ్చారు. అదే భాగంగా అందులోనే అనుసంధానం చేసుకునే విధానంలో భాగంగా మనం ఇవాళ 34 మరియు 35 నామాలతో అమ్మవారి వైభవాన్ని అనుసంధానం చేసుకుంటూ అమ్మవారి కీర్తిని కొనియాడుతూ అమ్మవారి స్తుతి చేసే ప్రయత్నం చేద్దామా? రండి. మొట్టమొదటిగా మనం రుజువు చేసుకునేలాగానే అమ్మవారి ధ్యాన శ్లోకంతో మొదలుపెట్టుకుందాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం మాపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నశతకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ఝాకేత్ పరాం అంబికాం. శ్రీమాత అయిన లలితా త్రిపుర సుందరీ దేవిని మనము సహస్రనామాలతో కీర్తిస్తూ అర్చిస్తూ తరిస్తున్నాం. అలా సహస్రనామాల్లో భాగంగా మనం 33 నామాల్ని నిన్నటి వరకు తెలుసుకున్నాం. అయితే ఇవాళ 34వ నామాన్ని మొట్టమొదటిగా అనుసంధానం చేసుకొని తర్వాత దాని అర్థాన్ని తెలుసుకుంటూ అమ్మవారి వైభవాన్ని తెలుసుకుందాము. నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయీ. ఇది 34వ నామం. ఈ 34వ నామంలో దేన్ని వర్ణిస్తున్నారయ్యా అంటే అమ్మవారి స్తనద్వయాన్ని వర్ణిస్తున్నాను. నిన్న మనం 33వ నామంలో కూడా కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిమణస్థని అనే నామంలో కూడా మనం అమ్మవారి స్తనద్వయాన్ని వర్ణించాము. ఇది ఇవాల్టి నామంలో నాభ్యాలవార రోమాళి లతాఫలకు చద్వయి అంటే ఏమంటున్నారు? ఇక్కడ ప్రకృతి స్త్రీమూర్తి ఒకటే అనే భావాన్ని మనకు కలిగించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఎలాగా? నాభ్యాలవాల రోమాళి లతా ఫలకు చద్వయి అంటే ఇప్పుడు ఏమంటున్నారు? అమ్మవారి నాభిని, అమ్మవారి స్తనద్వయాన్ని నామంలో వర్ణిస్తున్నారు. అమ్మవారి నాభి ఎలా ఉందంట? మనం మామూలుగా ఏదైనా మొక్క నాటేటప్పుడు ఏదైతే చదును చేసి మంచి అయితే మట్టిని వేస్తామో ఆ మట్టిని అమ్మవారి నాభితో పోలుస్తున్నారు. నాభ్యాళవాల రోమాలి లత ఫలకుచద్వయి అంటే అమ్మవారినే ఒక లతగా అంటే ఒక క్రీపర్గా వర్ణిస్తున్నారు. క్రీపర్ అంటే ఏదైనా మనం ఒక కర్ర సపోర్ట్ పెట్టామనుకోండి, దాని చుట్టూతో ఒక తీగలాగా అల్లుతూ పాకుతుంది అనమాట. కాబట్టి ఇందులో అమ్మవారిని ఒక లతగా వర్ణిస్తున్నారు. నాభ్యాలవాల రోమాళి లత ఫలకుచద్వయి. ఆ లతకి పళ్ళు పూసాయి, ఆ పళ్ళు కాసాయంట. ఆ పళ్ళు ఏమిటి? అమ్మవారి స్తనద్వయాన్ని పళ్ళుగా ఇక్కడ వర్ణిస్తున్నారు. అంటే ఇందులో అమ్మవారిని లతగా మాత్రమే ఎందుకు కొనియాడారు అని చెప్పని అనుకుంటే, ఇక్కడ లత అనేది ఎప్పుడైనా దానికి ఏదో ఒక సపోర్ట్ కావాలి. ఇక్కడ సపోర్ట్ అనేది ఏమిటి? మహాకామేశ్వరుడు అలాగే లలితా త్రిపుర సుందరీ దేవి కలిసి మనకి అంటే పిల్లలకి అంటే ఈ సకల చరాచర సృష్టిలో ఉండే అనేక జీవరాశులన్నిటికీ కూడా అమ్మ తన స్తనద్వయం అనే నాభ్యాలవాల రోమాలి లతాఫలకు చద్వయి అమ్మవారు ఆ ఫలాలు అని మనం ఇక్కడ అనుసంధానం చేసుకుంటున్న ఆవిడ స్తనద్వయం ద్వారా సకల చరాచర సృష్టికి పోషణాన్ని అందిస్తూ దాన్ని పెంచి పెద్ద చేస్తూ కాపాడుతుందంట. కాబట్టి ఈ నామాలను ఏమంటున్నారు? నాభ్యాళవాల రోమాలి లతా ఫలకుచద్వయి. అలాంటి నాభి మండలాన్ని స్తనద్వయాన్ని కలిగిన ఓ జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవి నీకు నమస్కరిస్తున్నానమ్మా అంటూ చెప్పే నామమే నాభ్యాలవాల రోమాళి లతా ఫలకుచద్వయి. తెలుసుకున్నారు కదా? ఇంకా 35వ నామానికి వెళ్దామా? లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమా. ఇది 35వ నామం. ఇందులో ఏమంటున్నారు? అమ్మవారి నడుముని వర్ణిస్తున్నారు. లక్ష్య రోమలతాధార తాసమున్నేయ మధ్యమా. అలాంటి నాభి మండలాన్ని అలాంటి స్తనద్వయాన్ని అలా ఒక లతలాగా కలిగి ఉంటూ ఆ లతకి కాసిన పళ్ళలాగా ఎంతో అందంగా ఉన్న స్తనద్వయాన్ని ఆ నాభి మండలాన్ని కలుపుతూ ఉండేటువంటి సన్నటి అందమైన నడుము కలదానా అని అమ్మవారిని నామంలో వర్ణిస్తున్నారన్నమాట. నాభి అలాగే కడుపు ఇవి అనేవి ఒక చాలా ఎసెన్షియల్ పార్ట్ ఒక స్త్రీకి. అలాంటినే ఒక స్త్రీతో పాటుగా ఒక
ప్రపంచానికే అది ఒక ముఖ్యమైన స్థానం. ఎందుకంటే ఏ జీవరాశి పుట్టాలి అన్న తల్లి గర్భంలో నుంచే పుట్టాలి. కాబట్టి ఇక్కడ ఆ అమ్మవారి నడుముని వర్ణిస్తూనే ఇక్కడ మనకి ఆ స్థానం యొక్క పవిత్రతని, ప్రత్యేకతని వర్ణించే ప్రయత్నం చేశారు వసిన్యాది వాగ్దేవతలు. కడుపులో పెట్టుకొని చూసుకో నాన్న అని చెప్పి అంటారు. కడుపులో పెట్టుకొని చూసుకుంటారా అని చెప్పి అంటారు. ఎందుకు కడుపులో పెట్టుకొని చూసుకోవడం అంటే మామూలుగా తీసి కడుపులో పెట్టేసుకోవడమా? అంత జాగ్రత్తగా చూసుకుంటారు అని అర్థం. అలాగా ఈ సకల చరాచర సృష్టిని కడుపులో పెట్టుకొని చల్లగా చూసుకునే తల్లి కాబట్టి ఆ అమ్మవారిని లక్ష రోమలతాధార తాసమున్నేయ మధ్యమ అనే నామం ద్వారా ఆవిడ్ని స్తుతి చేస్తూ మనము ఫలితాన్ని పొంది ఆనందిస్తున్నాం. అర్థమైంది కదా? ఇవాల్టి 34 మరియు 35 నామాల అర్థాన్ని, మరిన్ని నామాల అర్థాల కోసం, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ గిరీష్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ గురించి సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను. మరిన్ని నామాల అర్థాలతో రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.